నేనైతే నైట్ అంతా జాగారం చేసి మార్నింగ్ 5కి అయితే ఇంక బయటకు వచ్చి బయటైతే ఊడ్చి ఇల్లు కూడా తుడుచుకొని బయట ముగ్గేసుకొని తలస్నానం అయితే చేసేసుకొని ఇంకా ఇంట్లో అయితే ప్రసాదం దేవుడికి పరమాన్నం వండి ఇంకా అలాగే ఇంట్లో ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాక వంట చేసుకున్నాను. నేనైతే ఉపవాసం విరమించాలి కాబట్టి ఇలా ఉపవాసం చేసాము, ఇలా పూజలు చేస్తున్నాము, ఇలా జాగారం ఉన్నామంటే మీకు నచ్చదు కదా. శివరాత్రి రోజు మాకు ఆకలిస్తుంది, మేము జ్యూస్ తాగుతున్నాము, మేము తింటున్నాము అని అంటే వాళ్ళ వీడియోస్కి ఏమో లైక్ కొడతారు. వాళ్ళ ఇంట్లో ఒక్క వీడియోని అదే వీడియో 10 మంది మేము ఇదే జ్యూస్ తాగామని పెట్టినా కూడా వాళ్ళకి లైక్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు ఫ్రెండ్స్, కష్టానికి ఫలితం ఎప్పుడూ దక్కదు అని అంటారు కదా, అది మాత్రం నిజం. కష్టపడతాము కానీ మాలాంటి వాళ్ళకి ఫలితం అనేది దక్కదు. ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకొని ఇంకా వంట అయితే చేసేసాను. వంట పని కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఫస్ట్ పరమాన్నము, పప్పు, పచ్చి పులుసు, అన్నము, అప్పడాలు అయితే చేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.